శిల్పి సుందర్ చేతులు ఆడుతున్నాయి. శిల్పి ఉలి పరుగులు తీసింది. ఎంతో అద్భుతమైన శిల్పాలు చెక్కింది. విగ్రహాలను తయారు చేయడంలో నాకు సాటి లేదని నిరూపించుకున్నాడు శిల్పి. వరంగల్ వ్యవసాయ పరిశోధన కేంద్రం ఎదురుగా ఉన్న సుందర్ శిల్పి యొక్క అద్భుతమైన శిల్పాలు తయారు చేస్తాడు. అనుకున్న సమయానికి శిల్పాలు అందిస్తాడు. నేరుగా పంపిస్తాడు. శివపార్వతులను, ఆంజనేయ స్వామి గజ స్తంభాలు, ఎన్నో అద్భుతమైన శిల్పాలు తయారు చేస్తారు. తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. స్థలం లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. స్థలం ఎక్కువగా ఉంటే మరో కొందరికి శిల్పాలు తయారు చేయడం విద్య నేర్పించి వారిని ఉపాధి కల్పిస్తుంటానంటాడు. ప్రభుత్వం కానీ ఉన్నత అధికారులు కానీ పట్టించుకోవడం లేదని, నాకు సహాయ సహకారాలు అందిస్తే నేను 100 మందికైనా ఉపాధి కల్పిస్తాను అని అంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకొని మాకు భూమిని కల్పించాలని కోరుచున్నారు. నా పేరు సుందర్ శిల్పి. నేను గత 30 సంవత్సరాల నుండి ఈ రాతి శిల్పాలు చేసుకుంటున్నాను. ఇది మా తండ్రి గారు, మా తండ్రి గారికి తండ్రి గారు, మా తండ్రి ఇట్లా ఒక సుమారుగా 100 సంవత్సరాల నుండి పరంపరంగా మేము చేసుకుంటూ వస్తున్నాము. వాస్తవంగా మా ఫాదర్ వచ్చేసి తంజావూరు నుండి ఇక్కడ రావడం జరిగింది. మేమంతా ఇక్కడే వరంగల్లో పుట్టి పెరిగినాం. తండ్రి గారి ఏదైతే చేసుకుంటూ వచ్చిందో ఆ ఆర్ట్ చాలా ఇష్టపడి, పర్టికులర్గా నేనైతే, మా ఫాదర్ అనేవారు రాయి పని వద్దురా అని, బట్ నేనైతే శిల్పాలు చేయడం అనేది చాలా హ్యాపీ. నాకు ప్యాషన్గా తీసుకొని నేను ఇక్కడ వరంగల్లో ఇప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్గా చేస్తున్నాను. నేను ఇక్కడ లోకల్ వాళ్ళని కూడా కొంతమందిని పెట్టుకొని దాదాపు ఒక 15 మంది పిల్లలకు నేర్పించి విగ్రహాలు చేయడం జరుగుతుంది. ఇక్కడ అనేక శిల్పాలు చేస్తున్నాము. ఉదాహరణకు ఆంజనేయ స్వామి ఎక్కువగా చేసేది. ఆంజనేయ స్వామిలో మనకు అభయాంజనేయ స్వామి సుమారుగా 25 ఫీట్ల ఎత్తు వరకు చేసినాం మేము. ఇక్కడికి సంబంధించినంత వరకు రాయి వచ్చి లోకల్లో మనకు గ్రానైట్ దొరుకుతుంది. ఇంకా నాణ్యమైన రాయి అంటే కృష్ణశిల అని ఉంటుంది. అది మనకు గుంటూరు నుండి, తమిళనాడు నుండి తెప్పించుకొని చేస్తున్నాము. కొద్దిగా కాస్ట్ ఎక్కువ, విగ్రహాలు చాలా నీట్గా ఉంటాయి. మహాబలిపురంలో తయారయ్యే శిల అది, దాంట్లో చేస్తున్నాము. ఇప్పటి వరకు మా కష్టంతో చేసుకుంటూ వచ్చినాము. గవర్నమెంట్ కానీ వేరే ఎక్కడి నుండి కూడా మాకు ఇప్పటి వరకు రుణ సహాయం కానీ లేకుంటే పనిముట్లు కానీ ఏవి ఇప్పటివరకు అందలేదు. అంతకుముందు కన్నా ఇప్పుడు కొద్దిగా ఆర్డర్స్ బాగానే ఉంటున్నాయి. లేబర్ కొరత ఒకటే ఎక్కువ ఉంటుంది. ఇక్కడ లోకల్ వాళ్ళకి నేర్పించి చేయడం వలన ఇప్పుడు కొద్దిగా నడుస్తుంది. ఇది కూడా మనం ఏదైనా విగ్రహం చిన్నది 1 అడుగు నుండి దాదాపు 25 అడుగుల వరకు చేస్తున్నాము. టైం కూడా మామూలుగా చిన్న విగ్రహాలు అయితే వారంలో కంప్లీట్ చేస్తాం. పెద్ద పెద్ద విగ్రహాలు అయితే నెలలు, సంవత్సరాల వరకు చేసుకుంటూ వస్తున్నాం. మాకు ముఖ్యంగా ఏంటంటే గవర్నమెంట్ పరంగా ఏదైనా లోన్ కానీ లేకుండా మాకు వర్క్ షెడ్ వేసుకోవడానికి కొద్దిగా మాకు ఇక్కడ ఇబ్బంది అయిపోతుంది. స్థలం సరిపోవట్లేదు. ఇక్కడ గవర్నమెంట్ సహాయం చేస్తే సుమారుగా ఒక 50 నుండి 100 మందిని కూడా పెట్టుకొని పని నడిపించగలుగుతాము. పనులు అయితే బాగానే ఉన్నాయి. ఇక్కడ పనిన్న ఫలితం ఏముంది? అంతా శూన్యమే. శిల్పి ఉలి పరుగులు తీసింది. ఎంతో అద్భుతమైన శిల్పాలు చెక్కింది. కానీ ఆదరణ ఎక్కడ అని ఆందోళన చెందుతున్నారు శిల్పి. ప్రభుత్వం కానీ ఉన్నత అధికారులు కానీ ఏనాడు మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేడని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు సహకారాలు అందించాలని శిల్పి కోరుతున్నాడు. కెమెరామెన్ అనిల్తో రాజ్, ఆర్కెల్ టీవీ, వరంగల్.